సింగరేణి కార్మికులకు లాభాల 33% వాస్తవ వాటా ఇవ్వాలని గోదావరి ఖనిలో టీబీజీకేఎస్ నిరసన దీక్ష చేపట్టింది. మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు దీక్షలో పాల్గొన్నారు. అక్కడి నుంచి లైవ్ లో చూద్దాం. సింగరేణి లాభాల్లో కార్మికులకు 33% వాస్తవ వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అక్కడ టీబీజీకేఎస్ తరపున ధర్నా నిర్వహిస్తున్నారు. కానీ ఆ ధర్నాను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దీక్ష ప్రాంగణం దగ్గర నుంచి మనం లైవ్ లో చూస్తున్నాం. ఏ స్థాయిలో టెంట్లు పీకేసే ప్రయత్నం చేస్తున్నారో చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్థానిక బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. కానీ అక్కడ ధర్నా జరగకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా దౌర్జన్యపూరితంగా ధర్నా ప్రాంగణాన్ని అక్కడ టెంట్లు కూడా లాగి పాడేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు టెంట్లు లాగే ప్రయత్నం పోలీసులు చేస్తుంటే ధర్నాకు దిగిన కార్మికులు, ఇతర బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం టెంట్ను అట్లానే నిలుపుకొని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 33% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. లైవ్ లో చూస్తున్నాం. That's right.